శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి 2026వ సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సాధారణంగా ఈ 26వ సంవత్సరంలో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ఏ మార్పులు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకుంటే జాతకుడికి ఒక అవగాహనగా ఉంటుందని ఈ జనవరి నెల నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలన్న ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలు రాహు, కేతువు, శని, అలాగే గురువు. సో ఇంచుమించుగా ఈ 4 గ్రహాలు కూడా వీళ్ళకి సంవత్సరం అంత అనుకూలంగా లేవు. అందువలన ఏంటంటే వీళ్ళు భవిష్యత్తు అంతా కూడా మరి నిరంతరం స్పీడ్గా సంచరించే కుజ, రవి, బుధ, శుక్ర, చంద్రగ్రహాల మీద వీళ్ళ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. అయితే ప్రధానంగా మరి కర్కాటక రాశి వారికి కుటుంబ స్థానంలో, ధనస్థానంలో కేతుగ్రహ సంచారం. ఈ కేతువు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు చాలా సందర్భాల్లో కుటుంబానికి దూరంగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ విషయాలు ఏ విధంగానూ పట్టించుకోకుండా ఏదో ఇతర విషయాల్లో కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో విభేదాలు, చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కుటుంబం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా జాతకుడు తనకేమీ పట్టనట్టు వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మాట్లాడినప్పుడు ఇతరులు హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా అంటే కుటుంబం నుంచి దూరంగా వెళ్తానని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొంత కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉండదు. అలాగే అనారోగ్య సమస్యలు ప్రధానంగా కంటికి సంబంధించినవి కానీ, పంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉండదు. ఇది 2లో కేతు, అష్టమంలో రాహు. ఈ అష్టమంలో రాహు జాతకుడి యొక్క ఈ లోటుపాట్లు ఎత్తి చూపడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఏదో జరిగిపోయి ఈ సమయంలో జరిగినట్టు జాతకుడిని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఏదో చిన్న తప్పుని పెద్దదిగా క్రియేట్ చేసి జాతకుడి మీద అనేక అభండాలు వేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు కూడా అలాగే చాలా వరకు ఈ చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని బాధపడడం జరుగుతుంటుంది. ఏదో ఒక అభాండం ఈ సమయంలో మీ మీద పడుతూ ఉంటుంది. ప్రధానంగా మనకి ఏదైనా మనకి ఒక ఉద్యోగం వస్తుంది, లేదంటే ఒక ఎలక్షన్లో నిలబడదాం, లేదంటే ఒక పోటీ ఉంది. ప్రధాన విషయాల్లో చివరి నిమిషంలో ఓటమి, అవమానం రావడం జరుగుతుంటుంది. అంటే ఎంత అర్హత ఉన్నా కూడా మీకు ఆ పదవి రావడం జరగదు. ఎంత అర్హత ఉన్నా మీకు ఆ ప్రమోషన్ రాదు. ఎంతసేపు కూడా ఒకరి కింద పనిచేయడం, స్ట్రగుల్ పడడం జరుగుతుంది. బట్ ఏదైనా జాతకునిది అవమానపరిచే విధంగా, డీగ్రేడ్ చేసే విధంగా జరుగుతుంది. కాబట్టి సర్వసాధారణంగా మరి ఈ 2026వ సంవత్సరం డిసెంబర్ 5 వరకు అష్టమంలో రాహు జాతకుడి మీద కొన్ని అపవాదాలు, అపనిందలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కొన్ని స్కాముల్లో ఇరుక్కోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. చిన్న మిస్టేక్కి, చిన్న నేరానికి పెద్ద పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఏదైనా కర్కాటక రాశి వారు నిజాయితీగా ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో, సంబంధం లేని విషయాల్లో ఇరుక్కొని ఇతరుల కోసం వీళ్ళు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. ఇది కూడా గమనించండి. ఈ రెండవ ఇంకా శని భగవానుడు. శని భగవానుడు కూడా ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 9వ స్థానం అనేది ఒక విధంగా అదృష్ట స్థానం అయినప్పుడు కూడా శని 9లో ఉన్నప్పుడు నిర్భాగ్య యోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. అంటే నిర్భాగ్య యోగం అంటే అన్ని సమయాల్లో ధనం ఉంటుంది, ప్రధానంగా విషయంలో మాత్రం ధనానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. చాలా నిరాశ, నిస్పృహ కలుగుతూ ఉంటుంది. ఈ సమయంలో తండ్రి గారి నుంచి కానీ, గురువుల దగ్గర నుంచి కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల వారు మీకు ఏ విధంగా సహాయపడలేకపోతూ ఉంటారు. ఆ విధంగా 9లో ఉన్నటువంటి శని భగవానుడు ఏదైనా దూర ప్రాంత ప్రయాణమో, విదేశ అవకాశం వస్తుంది అనుకుందాం, అది ఏదో రకంగా వాయిదా పడుతూ ఉంటుంది. ఏదైనా ప్రధాన విషయం ఏంటంటే డబ్బులు సమయానికి లేక చాలా కార్యక్రమాలు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మరి ఈ భాగ్యస్థానంలో శని మన చేత కొంత భక్తి సంబంధించినటువంటి రెగ్యులర్గా చేసే మన పుణ్య కార్యక్రమాలు చేయించకుండా వేరే కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేస్తూ ఉంటాడు.
ఎక్కువగా శుభవార్తలు కాకుండా చెడు వార్తలు వినేలాగా ఉంటుంది. బట్ ఏదైనా సరే భగవంతుని నిర్ణయం జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే మరి ప్రధానంగా గురువే ఈ రాశికి యోగకారకుడు, భాగ్యాధిపతి. అటువంటి భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు అంటే పుణ్య కార్యక్రమాల కొరకు, పిల్లల చదువు కొరకు ధనం వ్యయం అవుతూ ఉంటుంది. ఎంత కటకట్లాడినా సమయానికి ఏదో విధంగా అప్పు చేసి ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే రుణదాతల నుంచి కొంత ఒత్తిడి కూడా కలుగుతుంటుంది. కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. ఏదో ఒక పని తప్పదు. ఈ రుణం తీర్చుకోవడం అంటే కేవలం డబ్బులే కాకుండా పెళ్ళిళ్ళు చేయడం, పుట్టినరోజులు జరిపించడం, చీర సారే పెట్టడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క రుణానుబంధానికి సంబంధించినవి. వాటి వల్ల జాతకుడు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు. అయితే ఇవన్నీ కూడా జాతకుడికి జూన్ 1వ తారీఖు వరకు ఇబ్బంది ఉంటుంది. జూన్ 1 నుంచి గురువు రాశిలోకి ప్రవేశించడంతో జాతకుడికి చాలా విషయాల నుంచి రిలీఫ్ లభిస్తూ ఉంటుంది. అటు 9లో ఉన్నటువంటి శని ప్రభావం నుంచి తగ్గుతాడు, అష్టమంలో ఉన్నటువంటి రాహు నుంచి తగ్గుతాడు, 2లో ఉన్నటువంటి కేతు అంటే కుటుంబ విషయాలు కానీ ఆర్థిక విషయాలు కానీ ఇవన్నీ కూడా జాతకుడికి ఒకేసారి అనూహ్యంగా ఏదో వర్షం పడినట్టు జూన్ 1 నుంచి సమస్త కష్టాలు తీరిపోయి అదృష్టం వైపు ప్రయాణిస్తాడు. గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాడు, దైవత్వం వెలుగుతూ ఉంటుంది. అయితే అక్టోబర్ 30 తర్వాత మళ్ళా గురువు అతిచారలో ధనస్థానంలోకి రావడంతో కుటుంబ సభ్యుల నుంచి మంచి లభిస్తుంది. వాళ్ళు మీకు సహకరిస్తారు, కుటుంబ సభ్యుల్ని పరిష్కరిస్తారు. బట్ ఏదైనా కర్కాటక రాశి వారు జూన్ 1వ తారీఖు వరకు జాగ్రత్త వహిస్తే జూన్ 1 నుంచి సమస్త సౌకర్యాలు కలుగుతూ ఉంటాయి, సమస్త అదృష్టం జాతకుడికి కలుగుతుంది. బట్ ఏదైనా కర్కాటక రాశి వారు 2026వ సంవత్సరం జూన్ 1వ తారీఖు వరకు ఎదురు చూడవలసిందే. గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అన్నవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరిగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా, జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో, పాపగ్రహం అంటారో, ఆ గ్రహానికి జపం చేయించడం, దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుత గోచార రీత్యా మనకి ఈ 4 గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో: రాహు, కేతువు, గురువు, శని. అయితే ఈ 4 గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి. వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి, అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి. సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి, పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట. చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు, ఈ గడ్డం అది పెంచేసి తలగడ్డ పెంచకుండా పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ, అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే లేదా ప్రతి సోమవారం, ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల, అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ ప్యాకెటో పిల్లలో ఏవో మందులో వాళ్ళు సాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వ్యసనాల బారిలో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం, చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో
ఉంటారో వాళ్ళకి, పేదవాళ్ళకి, రోగంతో ఉన్నవారికి, వృద్ధులకే ఇవ్వాలి తప్ప బాగా డబ్బులున్న పండితుడిగో ఇంకోటిగో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాలను బాడి తీసుకెళ్తూ ఉంటాడు. అక్రమంగా ధనం సంపాదించాలనుకుంటాడు. అనేక అక్రమ సంబంధాలు, వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు. అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే. దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం, దుర్గా అష్టోత్తరం, లలితా సహస్రనామం పారాయణ చేయడం. అలాగే స్త్రీల వంక, అంటే మీరు ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరైనా స్త్రీలను దీన్ని పాపదృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు. మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు, అంటే మినుములతో వడలు, గారెలు కొన్ని ప్రాంతాల్లో అంటారు, మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ, అంటే గతంలో లెపర్సీ అని, ఎయిడ్స్ అని ఉండేవి, అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది. అలాగే కేతు నిరాశ నిస్సు కారణమవుతుంటాడు. కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జూరం, అలాగే వారికి కావాల్సినటువంటి ధనం, అంటే 11 రూపాయలు కొంత ఎండు ఖర్జూరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ, లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతువు మీకు సహకరిస్తుంది. అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి భిక్ష చేయవలసి ఉంటుంది. అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభోగులు అనిపిస్తున్న వాళ్ళకి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు. ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా, పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు. ఏమీ లేకుండా, దేశాన్ని ఏమీ పట్టించుకోకుండా, కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు. అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా, కేతు ఇచ్చాడంటే మాత్రం అది చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ, మీకు ఎవరైతే విద్య నేర్పారో మీ తండ్రి గారు, మీ తల్లి గారు, వారిని సేవించడం వల్ల, లేదంటే బాబా గారు, సత్యసాయి బాబా, రాఘవేంద్ర స్వామి, మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వారిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది. మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న చిన్న రెమెడీలతో మనకు మనం చేసుకునే రెమెడీలే పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి, లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు 100కి 100 పాళ్ళు సహకరించే అవకాశం ఉంది. స్వస్తి.